అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ అయ్యాక చాలా మంది ఆ ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ దా ఎయిర్ బస్ దా అని అడగడం స్టార్ట్ చేశారు. కానీ డూ వి రియలీ హ్యావ్ అ చాయిస్? 99% లార్జ్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ బిలాంగ్ టు దీస్ టూ కంపెనీస్ ఓన్లీ. ఇండిగో నుంచి ఎయిర్ ఇండియా వరకు, లుఫ్తాన్జా నుంచి యునైటెడ్ వరకు ఎవ్రీ ఎయిర్ క్రాఫ్ట్ ఆల్మోస్ట్ బిలాంగ్స్ టు దీస్ టూ కంపెనీస్. కాంపిటీషన్ లేకపోవడానికి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ రీజనే. ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ బిల్డ్ చేయాలంటే ఈజీ కాదు కదా. 10 నుంచి 20 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. అండ్ ఓవర్ ఎ డికేడ్ ఆఫ్ R&D అండ్ టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. గ్లోబల్ సేఫ్టీ సర్టిఫికేషన్స్ తీసుకోవాలి, వరల్డ్ వైడ్ మెయింటెనెన్స్ నెట్వర్క్ ఉంచుకోవాలి. ఈవెన్ చైనా ఫెయిల్డ్ ఎట్ ఇట్. ఎయిర్లైన్స్ కూడా ఆబ్వియస్లీ ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ లో సైన్ అయిపోతాయి. ఇండిగో ఓన్లీ ఫ్లైస్ ఎయిర్ బస్, సౌత్ వెస్ట్ ఓన్లీ ఫ్లైస్ బోయింగ్. ఆబ్వియస్లీ ఎందుకు అంటే వీళ్ళకి కాస్ట్ సేవ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీస్ కి కస్టమర్ మనం కాదు, ఎయిర్లైన్స్. సో ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ బిల్డ్ ఫర్ ఫ్యూయల్ సేవింగ్స్, సీట్ కెపాసిటీ అండ్ ఫాస్ట్ టర్న్ అరౌండ్ టైం. అందుకే మన ప్యాసింజర్ కంఫర్ట్ ఎప్పుడు మనం ఏ బస్సులోని బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేస్తున్నా సరే చూడం. వీ థింక్ వీ హ్యావ్ అ చాయిస్ వెన్ వీ ఫ్లై, బట్ ఇన్ రియాలిటీ ద స్కై is owned by just these two companies. For more such smart, interesting business stories, follow Yent Money.